జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వంలో ఏదో ఒకటి వాళ్ళు అడిగారు. వీళ్ళది ఒక టీం ఉంది. కిషోర్ గారు అంటే నేను అన్ని జాగాలో చెప్తున్నా, మీకు కూడా చెప్తాను. బ్రదర్ అనిల్ కుమార్ గారు అండ్ టీం ఏదో ₹250 వ్యవహారాన్ని అంటే 750 అది అని అది ఉదాహరణకు చెప్పిన. అది అవును. 250 కోట్లది ఉండొచ్చు, 2500 కోట్లది ఉండొచ్చు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం లోపట, ప్రతిపక్ష నాయకుడు కావడం లోపట కుటుంబ సభ్యులుగా విజయమ్మ గారి పాత్ర ఉంది, షర్మిలమ్మ గారి పాత్ర ఉంది. అందులో సందేహించవలసిన అవసరం లేదు. మీరిద్దరు ఇంకా క్షేమ గారన్న గౌరవాధ్యక్షురాలైంది. షర్మిలమ్మ గారు ఎక్కడ కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలు కూడా కాదు. అదేంటి ఆవిడ పాదయాత్ర చేసింది కుటుంబ సభ్యురాలుగా, అన్నకు తోడుగా. అన్న వదిలేన బాణం అని అన్నారు. అది ఏదన్నా ఉండదు, అది 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 కుటుంబం. కుటుంబానికి చేసింది. కొలబద్దు ఉండదు. కరెక్టే. రక్త సంబంధం ఉన్న వాళ్ళు పని చేసుకోమనేది అంటే దాంట్లో కొలబద్ద పెట్టినట్టుగా వేస్ట్. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయినాయి. నా రక్తం దార పోస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినవు అన్నది. ఓకే అన్నది మాట. నీ రక్తం ఎప్పుడు దార పోసినావు నువ్వు? 2019 కాదు, 2014 ఎన్నికలకు దార పోసినావు. అప్పుడు 67 సీట్లు వచ్చినాయి. నీ భాగస్వామ్యం ఉంది కాదన. దాని తర్వాత దాంట్లో మళ్ళీ కొన్ని సీట్లు టీడీపీ లాక్కెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు నడిచిండు. అవును. అనేక దీక్షలు చేసిండు, అనేక సమ్మేళనాలు పెట్టిండు, 151 సీట్లతో గెలిచిండు. బ్రహ్మాండంగా ఉందని ఇబ్బంది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4-3 నెలలకే ఆయన మీద మీరు నేను ఇది అని చెప్పా, అది అని చెప్పా, ప్రభుత్వంలో మీరు ఫేవర్ అడిగారు. ఈ టీం బ్రదర్ అనిల్ కుమార్ అండ్ టీము నిర్ణయం చేసుకురాలి. అమ్మా నువ్వు 3112 కిలోమీటర్లు నడిచినావు, కొన్ని 50-60 పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేసినావు, నీ భాగస్వామ్యం ముఖ్యమంత్రి అవ్వడం లోపల మనకు ఉన్నది. మనము ఆర్థికంగా బాగుపడాలి. అప్పటికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. చివరికి ఏడు దాకా వచ్చింది వాళ్ళ పరిస్థితి అంటే, బ్రదర్ అనిల్ కుమార్ అండ్ పార్టీ ఆ గ్రూప్కు లారీలు పెడితే, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లారీలు పెట్టి అది మనం ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. 60-70 కోట్లు. అన్న ముగ్గురికి పారాలసిస్ వచ్చింది. ఒక 2-3 హాస్పిటలైజ్ అయ్యారు, ఒక 4 చనిపోయారు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యారు. వాళ్ళకేంది మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన కొంత సెట్ అయినాక మనం చేసుకోలేము, మొదటి 3-6 నెలల లోపలనే చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిలమ్మ గారి మీద ఫోర్స్ పెట్టారు. ఏదో నేను జైల్లో ఏం మాట్లాడిరో దానికి ప్రూఫ్ చూపెట్టు, సాక్ష్యాలు చూపెట్టుడు కాదు. నేను మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేకుంటే, హకీకత్ లేకపోతే ఇది కాదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేసేది కాదు. ఒక 5-6 విషయాల లోపల జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెజర్ తేవడానికి ప్రయత్నం చేశారు. ఏమేంటవి? కొన్ని ఉన్నాయి ఫైల్స్. ఇప్పటికీ మీరు చెప్పట్లే ఎక్కడ అవి ఎట్లుంటాయంటే, అవి నిజంగానే అప్రూవల్ అయితేనేమో ఆ ఫైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు మనం. జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా రిజెక్ట్ చేసి వాళ్ళకి చెప్పింది ఒకటే ఒక మాట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి రాలేదు. ఈ 5 సంవత్సరాల ముఖ్యమంత్రి నాకు సరిపోతుంది అనుకుంటే నేను ఈ కష్టాలు పడవలసిన అవసరం లేదు. సోనియా గాంధీ తోటి అడ్జస్ట్ అయిపోతే నేను ఏమన్నా అవుతుంటే, నేను ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు పాలించి రూపురేఖలే మార్చదలుచుకున్నా. అందులో భాగమే నాడు నేడు, అందులో భాగమే 17 హాస్పిటల్స్, అందులో విద్య, వైద్యం, కిడ్నీ సెంటర్. ఎవరైనా ఊహించిర్రా? ఉద్దానంది మాట్లాడిరు అందరు. ఈ పవన్ కళ్యాణ్ అయితే శివముగిండాడు, ఎవరికి రాలేదు. మాటలు ఎవరని చెప్తారు కిషోర్ గారు? రాజశేఖర రెడ్డి గారిని ఇయ్యాలని కూడా ప్రజల గుండెల్లో ఎందుకుండు? సమైక్యాంధ్రప్రదేశ్లో 86 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఏకైక నాయకుడు, నీటిపారుదల నిపుణుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు చనిపోయింది. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్నాడు ఆయన, అరే మేము రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా ప్రాజెక్టుల విషయంలో గిట్లా తొందర పడుతుండు, ఏం చెరువు లాక్కుంటలా గిట్టెట్లా కడతాడా అన్నాడు. ఆయన్నే మళ్ళా నోరార పొగిడి 36 ప్రాజెక్టులకు తెలంగాణలో, మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేసి తెలంగాణలో 6 ప్రాజెక్టులు కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. అది కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభం కోసం చేసి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కుటుంబం అది. గట్ల చేతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరు 6 నెలల లోపటిని ఆయన బజార్కి ఇచ్చడానికి మీ సొంత వ్యవహారాలను, మీ సొంత లాభం గురించి ప్రభుత్వాన్ని పనంగా పెట్టమని చెప్తే ఆయన నో అన్నాడు. ఆ రోజు స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. 2019 డిసెంబర్ అనుకోవచ్చు, జూన్ అంటే డిసెంబరో లేకపోతే 19, 20 అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఏది లీకులు, అలా కొన్ని పత్రికలు ఉన్నాయిగా, ఏబిఎన్, ఎల్లో మీడియా. దానికి ఈ సతీష్ అనే వ్యక్తి ఉన్నాడు, సతీష్ గారు చాలా పెద్ద మేధావి. ఆయన
వీటన్నిటికీ మూల కారకుడు. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ మైండ్ సెట్ కూడా మార్చడానికి ఆయనే కారకుడు. సతీష్ ఎవరు? మొదలు నాకైతే విజయమ్మ గారు చెప్పింది ఏంటంటే, అమ్మ సతీష్ ఎవరమ్మ, జర ఈ షర్మిలమ్మ గారిని కొంత డీవియేట్ చేస్తుండు, షర్మిలమ్మ గారు తప్పుడు అడుగులు వేయడానికి కారణభూతుడైతుండు, ఈయన ఎవరమ్మా అన్న. అంటే విజయమ్మ గారు ఏమన్నంటే, లేదు రాఘవ, బ్రదర్ అనిల్ కుమార్ దగ్గర పని చేస్తుండే, మరి పని చేస్తాడో పార్ట్నర్ ఉన్నది. ఇంతింతరా అంటే ఇల్లంతా ఆక్యుపై చేసినట్టు పని మనిషి ఉండేనా, పార్ట్నర్ ఉండేనా, ఏముండెను, ఇవాళ ఆయన ఒక శక్తిమంతుడు అయిపోయాడు. ఆడ జనాలు అనుకుంటారు లోటస్ పాండ్ల బ్రదర్ అనిల్ కుమార్ గారివి, షర్మిలమ్మ గారివి కొన్ని బినామీ ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయి, అందుకే ఆయన చేతిలో కీలు బొమ్మైందని చెప్పి అక్కడ ఉసకలు ఆడుకుంటూ కూడా విన్నని. వీళ్ళు కుటుంబాన్ని ఇవాళ ఈ రోడ్డు పాలు చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు సర్వనాశం చేయడానికి కారణభూతులైనటువంటి టీం ఈ బ్రదర్ అనిల్ కుమార్ గారు అండ్ సతీష్ గారు అండ్ పార్టీ. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ జనాలకు తెలవాలి. అమాయకులు ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికో రాజ్యసభ మెంబర్లు ఇస్తుండు, ఎవరెవరును ఏది సామాజిక న్యాయం అంటాడు, దాని గురించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాడు, ఎవరు బదలాం చేసినా ఎదుర్కొంటాడు. నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచన చేస్తాడు. అరే చెల్లె గురించి ఏదన్నా ఇట్లా పడేస్తే కాకపోవుననే అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు? కానీ ఆ అనుమానం కాదు, ఇది రాజకీయ కోణం కాదు. ఇది వాళ్ళ సొంతంగా ఒక టీం కింద తయారయ్యి షర్మిలమ్మను కీలుబొమ్మగా తయారు చేసుకొని ఉపయోగించుకునే ప్రయత్నంలో వాళ్ళు సఫలమవుతామనుకుంటున్నారు. అది 90 రోజుల సినిమా ప్యాకప్ చేసుకొని పోవాల్సి వస్తుంది. ఆవిడ విజ్ఞత ఉంటుంది కదా. ఒక్కొక్కసారి గ్రాచారం బాగాలేకపోతే ఏ విజ్ఞత వనుకొస్తుంది చెప్పు. గ్రాచారం మంచిగా ఉండాలి, చేయాలనే ఆలోచన ఉన్నా. వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టమని చెప్పింది వాళ్ళేనా? పెట్టమని కాదు, పెడుతున్నాము అని ధమ్కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడన్నా పిలిపించి మాట్లాడతాడేమో. సడన్ గా వచ్చి పెట్టలే పాపం. పార్టీ పెట్టినాక ఏడాదికి రిజిస్ట్రేషన్ అయింది. అది పార్టీ అనౌన్స్మెంట్ చేసినాక ఈ అధ్యక్షురాలు కూడా కాదు, అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఎప్పటికీ లీకులు. మూతపడ్డానికి కూడా వాళ్ళే కారణమా? పార్టీ చివరికి అయిపోయింది అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొనకలే, ఎక్కడ కూడా పిలిపించి మీ ఫైలు తిండి సంతకం చేస్తాను అనలే. అక్కడ వాళ్ళు డిఫర్ అయిపోయారు. ఇక అది ఏమైతుంది, బురదల దిగిర్రు, ఇక పోతూనే ఉండాలి. ఇంకొక అపవాదు కూడా వస్తుంది ఏంటంటే, షర్మిలమ్మ గారికి వదిన గారికి పడలేదు, దానివల్ల కూడా ఇవన్నీ రచ్చకెక్కినాయని అని అంటున్నారు. ఇప్పుడు వదినెవరు, తల్లితోడు సమానం. అవును. ఆమె ఎటువంటిదో మనకు అందరు తెలుసు. ఆమె పిల్లల పెంపక పెట్టుందో మనకు అందరికి తెలుసు. ఆమె ఎవరో మంది కాదు, రాజశేఖర రెడ్డి గారికి దగ్గరి బంధుత్వం ఉన్న ఆమె కూతురు, గంగిరెడ్డి గారి కూతురు. గంగిరెడ్డి గారి భార్య ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. అవును. సరే ఉంటాయి వదినలన్నా యారన్లన్నా, అవి సహజం. అవును. మరి నీకు ఎక్కడనన్నా నీకు ఇబ్బంది అయితే, తెలంగాణలో పార్టీ పెట్టిన రోజులు ఆ సబ్జెక్టు లేదు, నువ్వు ఆంధ్రలో తెలుగు ప్రజలందరూ ఆరాధ్య దైవంగా మా రాజశేఖర్ అన్న భార్య అని చెప్పి తల్లిగా పూజించేటటువంటి వ్యక్తిని నువ్వు ఒక్క మాటలో రోడ్డు మీద గుంజితివే. నా ఇల్లు నిట్ట నిలువున చీలిపోవడానికి జగన్ రెడ్డి కారణం, దానికి విజయమ్మ సాక్ష్యం అని చెప్తే ఎంత అజ్ఞానులం చెప్పు మనం. అరే ఇంత తొందరగా మనం బట్టలు ఇచ్చి చీర మార్చుకున్నంత ఈజీ ఆ పార్టీలు అంటే. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు తాటే అవుతుంది. ఇవాళ ఈమె కాంపిటీషన్ చేసింది ఆయన